రాములల్లా రామతత్వాన్ని గురించి వర్ణించడానికి మనతో పాటు సాక్షి స్టూడియోస్లో అందరికీ సుపరిచిత బహుముఖ ప్రజ్ఞాశాలి సాహితీవేత్త కవి ఇంకా అనేక విధాల వర్ణించుకోవాలి జొన్నవితుల రామలింగేశ్వరరావు గారు వచ్చారు. నమస్కారం సార్. స్వాగతం మీకు. ఈ అద్భుత ఘట్టాన్ని మాతో పాటు వీక్షించినందుకు మీరు వీక్షిస్తున్నందుకు మీకు కూడా శుభాభినందనలు సార్. చాలా సంతోషం అండి. రైట్ సార్. మనందరికీ కూడా ఇది పర్వదినం. శ్రీరామనవమి ఎంత గొప్పదో ఈరోజు కూడా అంత గొప్పది. రైట్. రాబోయే భారతీయ మహావైభవ యుగానికి ఇది మలుపు తిప్పిన రోజుగా, నాంది పలికిన రోజుగా నిలిచిపోతుందండి చరిత్రలో. ఈ వైభవం, ఈ ఉత్సాహం, ఈ చైతన్యం, ఈ భక్త చైతన్యం ఈ భారతదేశంలో నేను ఇంతవరకు చూడలే. ఏ పండక్కి ఎప్పుడు ఎన్నో శివరాత్రులు, ఎన్నో పుష్కరాలు, కుంభమేళాకి అక్కడ మాత్రమే ఉంటుంది, గంగానది పరివాహక ప్రాంతంలో ఉంటుంది. కానీ ఇది ఇంటింట యావత్ భారతదేశం మాత్రమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉండేటువంటి రామభక్తులందరూ కూడా గొప్ప చైతన్యంతో, ఇది వాళ్ళందరూ కూడా జీవితంలో ఏదో బొందితో వైకుంఠం అంటారు చూసారా, బొందితో కైలాసం అని, అట్లా ఏదో వాళ్ళేదో ఒక మహాద్భుతమైనటువంటి ఫలాన్ని, ఒక వరాన్ని పొందినట్టుగా భావిస్తున్నారు. ఆ ఉత్సాహం అది అలాగే కొనసాగాలని నేను ఆ శ్రీరాముడిని ప్రార్థిస్తున్నాను. మీ నోట ఒక మంచి పాట కానీ ఒక పద్యం కానీ వినాలి ఉంది. తప్పకుండా అండి. నేను ఈ జగదానందకారక అని రాశాను కదా, అలా బంధువులు మిత్రులు మీలాంటి వాళ్ళందరూ కూడా అలా జగదానందకారక అని రాశారు కదా. ఇవాళ బాలరాముడి మీద అట్లా ఏమన్నా మీరు రాసి వినిపిస్తే బాగుంటుందంటే రాశా నేను. జగదానంద బాలకా జయ బాలరామ ప్రియనామకా శుభ స్వాగతం దశరథ బాలకా మంగళకరమౌ నీరాక ధర్మానికి పూనిక అవుగాక ఈ భారతదేశము శ్రీకరమౌగాక నీ ధీరత విఘ్నత కడదాకా మాకందరికీ అలవడుగాక మా బ్రతుకే సుందర నందనమౌగాక జగదానంద బాలకా జయ బాలరామ ప్రియనామకా శుభ స్వాగతం సుందర బాలకా. బాలరాముడు గొప్పదనం ఏమిటి? బాలుడిగా ప్రతిష్ఠించడం కాదు కదా, బాలరాముడు గొప్పదనం చాలా ఉన్నది. అదే అసలు స్ఫూర్తి ఇవాళ. వీరబాలుడై ఘోర తాటకిని నేల కూల్చినావు, యాగరక్షణము చేసి కౌశికుని ప్రేమ బడసినావు, అస్త్ర విద్యతో రాక్షసాధముల అంతు చూసినావు, శివుని ధనువునే విరిచి జానకి మనసు గెలిచినావు, నీ ముద్దు మోము సమ్మోహనం ఋషి బృందములకి వ్యామోహనం, ఆ చంద్రతారకం నీ పరాక్రమం స్ఫూర్తిదాయకమురా, ఆ చంద్రతారకం నీ పరాక్రమాశ్చర్యకారకమురా, జగదానంద బాలకా జయ బాలరామ ప్రియనామకా శుభ స్వాగతం దశరథ బాలకా. ఈ అయోధ్యలో నీ ప్రతిష్టతో క్రొత్త వెలుగురాని, బాలబాలికలు నీ కథాంశములు చదివి వెలిగిపోని, పౌరులందరూ ఐకమత్యమున ప్రగతి నందుకోని, శత్రుదేశములు కాళ్ల బేరమున శరణు వేడరాని, రామబాణమై యువతయే తమ లక్ష్య సాధనం చేయని, రామభక్తితో జాతియే శ్రీరామదండుగా మారని, నీ అడుగు జాడలే లోక రక్షయని జనులు తెలుసుకోని, జగదానంద బాలకా జయ బాలరామ ప్రియనామకా శుభ స్వాగతం దశరథ బాలకా. బాలరాముడి గురించి అంత అద్భుతంగా వర్ణించారు. అసలు బాలరాముడి నుంచి ఈనాటి యువత కానీ లేదా పిల్లలు కానీ నేర్చుకోవాల్సింది ఏంటనేది మీరు చెప్తే చాలా అవసరం కదా సార్. ఇది తప్పకుండా చాలా సంతోషం ఈశ్వర్ గారు. ఎందుకంటే అసలు బాలరాముడిని ఎందుకని పెట్టారు అని ఆలోచించా. అక్కడ ఏదో పెట్టేసేది ఏదో ఒక నాయకుడి ఆలోచన,
ఎవరిదో ఒక పూజారి అర్చకుడి ఆలోచన ఉండదు కదా. ఇంతమంది సాధు సంతులు, యోగి పుంగవులు, అవును, మహానుభావులు, రామభక్తి తత్పరులు, వీళ్ళందరూ దూరదృష్టి పరులు, వీళ్ళందరూ ఇన్ని దశాబ్దాల పోరాటంలో స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత ఆలోచన చేసి ఉంటారు. ఆ బాలరాముడిని అక్కడ ఎందుకు ప్రతిష్ఠించారు? అసలు బాలరాముడిలో ఏముంది గొప్పదనం? కోదండరాముడు అని అంటే మహాశక్తి సంపన్నుడు, ఒక ప్రౌఢమైనటువంటి వయస్సు ఉన్నవాడు. బాలరాముడిని ప్రతిష్ఠించడంలో ఏమిటి అని నేను అనుకుంటున్నానంటే, ఈ రాముడికి 14-15 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే విశ్వామిత్రుడు తనతో తీసుకెళ్ళాడు యాగరక్షణం చేయాలి అని. అంటే 14-15 సంవత్సరాల పిల్లవాడికి తీసుకుని వెళ్ళి దివ్యాస్త్రాలన్నీ ఉపదేశించాడండి. అంటే ఇవాళ ఏ మిసైల్ టెక్నాలజీ అంటున్నారో, అంటే అతి నిగూఢమైనది. మిలిటరీలో చాలా మహామేధావులు, దేశభక్తి తత్పరులకి మాత్రమే తెలిసేటువంటి దాన్ని 14-15 ఏళ్ల పిల్లలకి రామలక్ష్మణులకి చెప్పాడండి విశ్వామిత్రుడు. చెబితే అసలు దాన్ని గ్రహించే శక్తి ఉండాలిగా వాళ్ళకి. అంటే అంతకుముందు తీర్చిదిద్దిన వాడు వశిష్ఠ మహర్షి. చూడండి, అంటే గురువులు ఎలా ఉండాలి అనేది, గురువుల పాత్ర. ఇవాళ భారతదేశం విశ్వగురువు కావాలనుకుంటున్నాం, వాళ్ళ ప్రతి గురువు విశ్వగురువే. అవును, వీళ్ళని తీర్చిదిద్దినవా వశిష్ఠుడు కానీ విశ్వామిత్రుడు కానీ వాళ్ళు విశ్వగురువులు. ఇంత టెక్నాలజీని హఠాత్తుగా మీకు ఒక రాకెట్ టెక్నాలజీ గురించి చెప్పాలంటే అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలిగా అంతకుముందు. అలా ఆ అస్త్రాలన్నీ కూడా వీళ్ళు నేర్చుకుని రాముడికి అక్కడికక్కడే గొప్ప పరీక్షలు ఉందండి. ఆ బాలరాముడికి అతని వివేకానికి పరీక్ష. గురువుగారు యాగరక్షణం ఎప్పుడు చేస్తారు మీరు? చేయమన్నారు మమ్మల్ని, యాగం ఎప్పుడు మొదలు పెడతారు అన్నాడు. అంటే అస్త్రాలు స్వీకరించటం కాదు, ఆ గురువు ఎందుకు ఇచ్చాడు, దాన్ని ఉపయోగించాలి అనేటువంటి చూడండి వివేకం. అని వెంటనే ఎప్పుడు మీరు మొదలు పెడతారంటే రేపే అన్నాడు ఆయన. మొదలు పెట్టారు. 6 రోజుల వరకు ఎవడు రాక్షసులు రాకపోతే 7వ రోజున వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు మొట్టమొదట ఆగ్నేయాస్త్రం వేసినప్పుడు దగ్ధమైపోయాడు సుబాహుడు. అంటే ఏ అస్త్రం ఏం చేస్తుందో చెప్పాడే కానీ అది ఎలా జరుగుతుందో తనకి తెలియదు. ప్రయోగం చేయలేదుగా ఇంతవరకు. ప్రయోగం చేస్తూనే దాని శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలి. చూడండి, అక్కడే వివేకం కావాలి. అక్కడ మొట్టమొదట వచ్చినటువంటి వాడిని అందరినీ చెదరగొట్టి చేయాలి, భయపెట్టాలి. మొట్టమొదట ఆగ్నేయాస్త్రం వేశాడు, వాడు దగ్ధమైపోయాడు. ముందు శత్రువులు భయపడ్డారు. తర్వాత తన దగ్గర ఒక ప్రత్యేకమైన అస్త్రం ఉందండి, అది మానవాస్త్రం. దాని పేరు మానవాస్త్రం. దాని ఇదేమిటంటే అది మనిషిని సంపదు, గాయపరిచి దూరంగా నెట్టివేస్తుంది అన్నాడు. ఈ అస్త్రం వేస్తే ఎంత దూరం నెడుతుంది, ఎంత వాడికి గాయం అవుతుంది, దీని ప్రయోగం చేసి దీని సామర్థ్యం ఏమిటో తెలుసుకోవాలి. అందుకని దీన్ని మారీచుడి మీద ప్రయోగించాడు. లేకపోతే రామబాణానికి తిరుగులేదు కదా, వేస్తే చనిపోవాలిగా వాడు ఎందుకు చనిపోలేదంటే రాముడు వేసింది మానవాస్త్రం. వేస్తే వాడు వెళ్ళి 100 ఆమడల దూరం అంటే 800 మైళ్ళ దూరంలో పడ్డాడండి వాడు. కొడితే ఒక దెబ్బ మానవాస్త్రం. ఆ మానవాస్త్రం దాని తాలూకు లక్షణమే ఇవాళ రబ్బర్ బుల్లెట్. రబ్బర్ బుల్లెట్తో కొడితే చావడు, వాడు దెబ్బ తగిలి గాయం అవుతుంది, అది మానవాస్త్రం. దాన్ని ప్రయోగించాడు. అట్లా తన వివేకంతో, అంటే అస్త్రాలు మనకి రావటమే కాదు, ఎప్పుడు దేన్ని ఎవరి మీద ప్రయోగించాలి అనేటువంటి ఆ వివేకం అంతా అదంతా వశిష్ఠుడి దగ్గర పొందాడు. దివ్యాస్త్రాలు విశ్వామిత్రుడి దగ్గర పొందాడు. ఇవన్నీ కూడా అట్లాగే తాటగిని చంపేటప్పుడు చంపాలా వద్దా అనే సంశయం వచ్చింది బాలుడికి. సంశయం వచ్చింది అంటే జ్ఞానం, స్త్రీ మీద బాణం వెయ్యాలా వద్దా అని. లోక కంటకురాలైనప్పుడు స్త్రీ అయినా పురుషుడు ఎవరిని చూడకూడదు, కొట్టిచేయమన్నాడు. అక్కడే గురువు కావాలండి. ఎవరికైనా సరే, ఎంత జ్ఞాన సంపన్నుడికైనా సరే చేయబోయే పనిలో ఏదో ఒక సంశయం వస్తుంది. అది కూడా ధర్మంతో కూడుకుని ఉంటుంది. దాంట్లో సూక్ష్మం చెప్పే గురువు కావాలి. అది ఎప్పుడు కూడా ఆ గురుత్వం, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర అని మన వాళ్ళు గురువుకి అంత ప్రాముఖ్యత ఇచ్చింది. ఏంటంటే కారణం ఇది, ఆ గురువు సూక్ష్మం చెప్పాలి అక్కడ. ఏంటి తనకేమీ సంశయం లేదు, కొట్టేశాడు. అలాగే ఇంకొక 6 నెలల లోపు సమయంలోనే శివధనుర్భంగం చేశాడు. ఇవన్నీ కూడా 16 ఏళ్ల లోపే చేశాడు. అడగండి, మా విభీషణ శర్మ గారు ఉన్నారు కదా, 16 కూడా. ఓన షోడశ వర్షో మే రామో రాజీవలోచన. 16 ఏళ్ళు, 16 ఏళ్ళు ఇంకా రాలేదు. ఇంకా 15-16 ఏళ్ల వయసులోనే. ఇక్కడి నుంచి వెళ్ళింది కూడా 14-15 ఏళ్ల వయసులో వెళ్ళారు. సో వీరోచితమైన అంశాలని చెప్పారు గురుగారు. ఇవేంటంటే ఇప్పుడు ఇవాళ ఈ బాలరాముడు ప్రతిష్టతో బాలబాలికలందరూ కూడా వచ్చి చూసి చిన్నతనం నుండి కూడా ఇటువంటి శక్తి సామర్థ్యాలని
మనం అలవరుచుకోవాలి. అటువంటి వాళ్ళకి మనం బోధించాలి. వాళ్ళలో ఆ శక్తి ఉంది. మరి 14-15 ఏళ్ల వాడికి వాళ్ళు ఎక్కడైనా మిలిటరీలో చేర్చుకుంటారా? మరి 14-15 ఏళ్ల వాడికి అస్త్ర విద్య చెప్పారంటే ఏంటి? అంత జ్ఞానాన్ని అందిపుచ్చుకునే శక్తి ఆ బాలుడికి ఉన్నది. ఇవాళ కూడా మన బాలబాలికలకు ఉన్నది. అంతేకాదు ఇంకా ఇంకా సూక్ష్మమైన రహస్యం ఏంటంటే విశ్వామిత్రుడు ఎన్నో కథలు చెప్పాడు వాళ్ళకి, పూర్వ రాజ కథలన్నీ వాళ్ళ వంశంలోవి. తన కథ కూడా చెప్పాడు. తను తపస్సు చేయటం, మేనక రావటం, ఈ విషయాలు కూడా 14-15 ఏళ్ల పిల్లలకి చెప్పారండి. ఎవరన్నా చెబుతారా 14-15 ఏళ్ల పిల్లలకి? గురువు చెప్పాడు. పైగా ఆ గురువు ఎవడో ఇంకో ఋషి గురించి కాదు, తన గురించి, తన స్వానుభవాన్ని, నాయన నా జీవితంలో ఇట్లా జరిగిందిరా అని చెప్పాడు. ఇదేంటి భారతీయుల యొక్క అంటే అది అలా ఉంటుందన్నమాట. అంత పారదర్శకంగా తాను మరొకడు అని ఉండదు. అంత తనలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా త్రికరణ శుద్ధిగా అవతలవాడి యోగ్యతను గమనించి వయస్సుతో సంబంధం లేకుండా బోధించారు, చెప్పారు, అలా తీర్చిదిద్దారు. అటువంటి విద్యా వ్యవస్థ మనకి ఇక్కడ ఇవాళ రావాలి. ఆ విద్యా వ్యవస్థ ఉంటే ప్రతి బాలుడు కూడా రామలక్ష్మణుల్లాగా మంచి శక్తి సామర్థ్యాలని వాళ్ళ సంపాదిస్తారు. దాంతో దృఢమైనటువంటి జీవన విధానం ఉంటుంది. అంటే తనకు రావలసినటువంటి పదవి రాకపోయినా సరే వాడు బాధపడ్డండి. తెల్లవారితే చక్రవర్తి అయిపోయేవాడు, నీకు రావట్లేదురా పదవి అని. అంతేకాకుండా అడవుల్లోకి వెళ్ళిపోవాలంటే కూడా వెళ్ళిపోయాడు. ఇవాళ 2 లక్షల జీతం సంపాదించేవాడికి ఓ 75,000 కనుక తగ్గితే తెల్లారేపటికి ఫ్యాన్కి ఊరేసుకుని చచ్చిపోతున్నాడు అండి. నీకు ప్రమోషన్ రాబోతున్నది రావట్లేదురా అని అంటే వాడు కుంగిపోతున్నాడు. వీడికి రావాల్సింది రాకపోగా పైగా నేను ఉద్యోగమే ఊస్తున్నారు, వీడు గుంతి చేశారు, వాడిని అడవులకు పంపించారు. ఆ పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరనటువంటి ఆత్మస్థైర్యంతో ఈనాటి యువత తెలుసుకోవాల్సింది ఆత్మస్థైర్యం. యువత బాలుల స్థాయి నుంచి ఇటువంటి జ్ఞానం, దృఢమైనటువంటి ఈ విజ్ఞానము, ఈ ఆత్మశక్తి కలిగించడానికి ఆ బాలరాముడిని ప్రతిష్ఠించారనుకుంటున్నారు. ఎందుకంటే మనం వెళ్ళి చూసిన తర్వాత బాలుడిని ప్రతిష్ఠించారు ఏమిటి అని ఆలోచిస్తాం కదా. అంటే బాలుడుగానే ఇంత చేసినటువంటి వాడు. ఇంకా మన పిల్లలకి కూడా ఇంతటి జ్ఞానాన్ని, ఇంతటి విజ్ఞానాన్ని, విద్యని అందించే వాడు ఉంటే వాళ్ళు అందుకోగలరు అనటానికి ఈ బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ఒక తార్కాణం.